కార్తీక వనభోజన కార్యక్రమంలో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా డోన్ కొండపేటలో వెలిసిన శ్రీ రేణుకా యల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు ఈ బుధవారం రోజు పౌర్ణమి సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్ఫూర్తి సేవా సమితి మధు రాయల్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందుకు వారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏమనగా శ్రీ రేణుకా యల్లమాంబేశ్వరి జీవిత చరిత్రపై వ్యాసరచన వక్తృత్వ పోటీల్లో విద్యార్థులు గెలుపొందడం జరిగింది. ఆ విద్యార్థులు ఎవరంటే ఒక అమ్మాయి వచ్చేసి జ్యోత్స్న 10th క్లాసు గర్ల్స్ హై స్కూలు, మౌనిక 10th క్లాస్ గర్ల్స్ హై స్కూల్ నుంచి జిల్లా స్థాయిలో 13 మంది హాజరు కావడం జరిగింది. దాంట్లో ఒకరు వ్యాసరచన పోటీల్లో, ఒకరు వక్తృత్వ పోటీల్లో, ఇద్దరు ప్రథమ విద్యార్థులుగా జ్యోత్స్నవి వచ్చేసి వక్తృత్వ పోటీలు, ఈ అమ్మాయి వచ్చేసి వ్యాసరచన పోటీల్లో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇద్దరు గెలుపొందడం జరిగింది. వాళ్ళతో పాటు ముస్లిం కులానికి చెందిన ఇర్షాద్ భాష కూడా ఇంగ్లీష్ తెలుగు భాషల్లో కూడా ధారాళంగా అమ్మవారి యొక్క జీవిత చరిత్ర చెప్పగలిగినాడు. కిషోరు, తర్వాత మహేష్, అదేవిధంగా పేరు చెప్పడం లాసియా, తేజస్వి, వినీత, అందరూ కూడా పేరున వీళ్ళందరికీ కోచ్గా వ్యవహరించిన శ్రీ చాముండేశ్వరి న్యాయ విద్యార్థికి మేము మా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు కంప్యూటర్ యుగంలో అన్ని ఆధ్యాత్మిక భావనలను పోయి ఈరోజు సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలను చైతన్యం చేసినందుకు ఆయనకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ డోన్ తాలూకా ఇన్ఛార్జి డాక్టర్ గార్లపాటి మద్దిరెడ్డి గారికి, స్ఫూర్తి సేవా సమితి జిల్లాకే 2 జిల్లాలకి ఆదర్శంగా అనాథలకు, అభాగ్యులకు దగ్గర చేర్చుకొని వాళ్ళకు మొత్తం క్లీన్ చేసి చౌరాలు చేపించి వాళ్ళకు వేరే పునరావాస కేంద్రాల్లో చేతులు కాళ్ళు ఇదైపోయిన వాళ్ళకు కూడా పురుగుల బండిలకు కూడా పురుగులు తీసేసి ప్రతి నిత్యము గర్భిణీ స్త్రీలకు, అనాథలకు అన్నప్రసాద కార్యక్రమాన్ని అందిస్తున్న ఈ సందర్భంగా మధు రాయల్ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పిల్లలను చైతన్యవంతులు చేసిన సూర్య పద్మావతి కామ్రేడ్, సిపిఎం కామ్రేడ్, తర్వాత ఐక్య సంఘం నాయకురాలు, అదేవిధంగా ఆయన భర్త అయినటువంటి కృష్ణమాచారి గారికి, వేణుగోపాలాచారి గారికి, తర్వాత విమలమ్మ గారికి, వీళ్ళందరూ కమలమ్మ గారికి, తర్వాత అందరికీ పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అందరూ ముందుండి ఈరోజు ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి. ఆ విద్యాలయాల నుంచి ఎవరు రాలేదు. కేవలం చాముండేశ్వరి 2 రోజుల వెదిలోనే ఇంతమంది విద్యార్థులను తీసుకొని వచ్చి వాళ్ళకు ఈరోజు ఏర్పాటు చేయడం అనేది మంచి. ఈ కార్యక్రమాన్ని జోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఇంజాజ్ బాషా గారు, సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ గారి చేతుల మీదుగా వీళ్ళకు మెమోటోస్ కూడా ఇప్పించడం జరిగింది. మళ్ళా సంవత్సరం ఈ కార్యక్రమాలు ఏదైనా చేస్తే మధు సార్ కూడా మీకు ప్రోత్సాహ బహుమతులు కూడా అందిస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.